ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీరు మూత్రపిండ క్యాలిక్యులై మరియు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? నొప్పితో తరచూ మూత్ర విసర్జన లేదా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తుందా? మొదలగు కిడ్నీలో రాళ్ల సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ కేర్ సురేష్ బుద్ధ. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. మెయిన్లీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి? కిడ్నీ స్టోన్స్ ముఖ్యంగా అంటే లోపల ఉండేటటువంటి ఈ ఫిల్టరేషన్ కిడ్నీ చేసేటటువంటి ప్రాసెస్లో కొన్ని రకాల లవణాలు అధికంగా ఏదైనా ఒక ప్లేస్లో పేరుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. దానితో పాటుగా కొన్ని మలినాలు కూడా దానికి యాడ్ అవ్వడం, ఇలాంటివి జరగడం వల్ల మన బాడీ లోపల కిడ్నీ లోపల ఉండేటటువంటి కొన్ని ప్లేసెస్లో ఇవి స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే వీటిలో మనకి అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఏదైతే మన ఇంటేక్ తీసుకుంటామో దాంట్లో ఉండేటటువంటి కొన్ని రకాల లవణాలు మాత్రమే ఇలాంటివి స్టోర్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలా ఒక చోట కానీ అధికంగా స్టోర్ అవుతూ ఉంటే కనుక ఆ స్టోన్స్ లాగా ఫామ్ అవుతా గట్టిపడి కంప్లీట్గా అది ఏదో ఒక ప్లేస్లో కంప్లీట్గా అది స్టాగ్నేట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క సిమ్టమ్స్ అనేవి బయటపడడం, పెయిన్ లాంటిది బయటపడుతూ ఉండడం, ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో ముఖ్యంగా ఏంటంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ పూర్తిగా దెబ్బతినకున్నా కూడా ఈ యొక్క లవణాలు అనేవి బయటికి వెళ్ళాల్సినటువంటి లవణాలు కానీ లోపలికి శోషణ అవ్వాల్సినటువంటి లవణాలు కానీ అనుకోకుండా ఇలా ఆగిపోవడం జరగడం వల్ల మనకి లోపల స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఒకటంటే దీనికి ముఖ్యంగా ఆ బాడీ యొక్క టెండెన్సీ అనేది చాలా అవసరం. అందరిలో స్టోన్స్ కనిపిస్తాయని చెప్పడానికి లేదు, బట్ కొద్ది మందిలో మాత్రం డెఫినెట్లీ స్టోన్స్ అనేవి చాలా అధికంగా రిపీటెడ్గా కనిపించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఏదో ఒకసారి కనిపించి మెడిసిన్ వాడితే క్లియర్ అయ్యి మళ్ళీ కొన్నిసార్లు కనిపించగానే చాలా మందిలో రిపిటేషన్ అనేది జరుగుతుంది. అంటే అగైన్ మళ్ళీ రియాక్కర్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్టోన్స్ అనేవి మళ్ళీ రావడం, మళ్ళీ క్లియర్ చేస్తే మళ్ళీ రావడం లాంటివి జరిగేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బాడీ యొక్క లోపల మెటబాలిక్ టెండెన్సీ అనేది ఆ విధంగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రిపీటెడ్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో 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 సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. మా పాప 3.5 years సార్ పాప. సార్ ప్రాబ్లం వచ్చేసి ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఒకసారి యూరిన్ పోతుంది సార్. అది ఓకే ఓకే మాకు ఇట్లా దగ్గర ఒక 1.5 months నుంచి ప్రాబ్లం ఉంది సార్. రైట్ 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 ఓకే ఓకే దానికోసం ఒకసారి మీ సలహా తీసుకుందాం ఉద్దేశంలో ఫోన్ చేశాను. డెఫినెట్లీ సార్, పిల్లల్లో యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళడం అనేటటువంటిది కొంచెం కామన్గా జరుగుతూ ఉంటుంది కొద్ది మందిలో. అంటే ఒకటి ఇక్కడ నార్మల్గా కనిపించేటటువంటి కారణాలు, చాలా కామన్గా కనిపించే కారణాల్లో యూరినరీ బ్లాడర్లో కొంచెం ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడం, ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వాటి వల్ల, లేదంటే యూరెథ్రల్ రీజన్లో కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఇరిటేషన్ అనేది రావడం వల్ల, లేదంటే సిస్టైటిస్ అనే సమస్య చెప్తూ ఉంటాం మనం. సిస్టైటిస్ అంటే యూరినరీ బ్లాడర్లో వాపు రావడం, ఇన్ఫెక్షన్ రావడం వల్ల లోపల భాగంలో యూరినరీ బ్లాడర్ లోపల భాగం అంతా కొంచెం ఇన్ఫ్లేమ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే రిపీటెడ్గా ఏమాత్రం యూరిన్ లోపలికి స్టోర్ అవుతున్నా కూడా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. పిల్లల్లో మాత్రం ఇది డెఫినెట్లీ కొంచెం కామన్గానే కనిపిస్తూ ఉంటుందండి. సో ఇది నార్మల్గా కనిపించే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే జనరల్గా కూడా ఏదైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ లోపల ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా దీనికి కొంత మేనేజ్మెంట్ చేసినా కూడా చాలా మందిలో తగ్గిపోతుంది. అంటే ఎక్కువ అంటే యూరిన్ అవుతుంది కదని ఇంటేక్ ఇవ్వకుండా ఉండకూడదు. వాటర్ అనేది లిక్విడ్ అనేది ఎక్కువ శాతం ఇస్తూ ఉండాలి. ఇవ్వడం వల్ల లోపల ఇరిటేషన్ అనేది కొంతవరకు తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ కొంతవరకు తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ పర్సంటేజ్ ఏమైనా ఉంటే కనుక క్లియర్ అయిపోతుంది, యూరిన్ యొక్క సాంద్రత కూడా నార్మల్ అవుతుంది. సో తద్వారా మళ్ళీ అగైన్ కండిషన్ నార్మల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాదంటే కనుక ఇంకా వేరే కారణాలు ఏంటనేది ఇంకా మేజర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మోస్ట్లీ అయితే కనుక క్రానిక్ సిస్టైటిస్ అనేది ఇలాంటివి డెవలప్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా హోమియోపతి మెడిసిన్స్ వాడితే కనుక డెఫినెట్లీ ఈ యొక్క ప్రాబ్లం అనేది చాలా తొందరగానే నయం అయిపోతుందండి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు. సుబ్బారావు గారు గుంటూరు నుంచి. సుబ్బారావు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సుబ్బారావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ చెప్పండి సుబ్బారావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. మా పాప ఒక 4 రోజుల నుంచి
కడుపులో చెప్పాను, కిడ్నీలో చిన్న గాయం సార్, ఆపరేషన్ సార్. ఓకే, ఎంత వయసు అండి పాపకి? 18 సంవత్సరాలు. ఓకే, ఏ కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పారు, స్టోన్ అని? లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే, చెప్పండి ఇంకా. 18 సంవత్సరాలు. ఇంకా సార్, ఇంకేం ప్రాబ్లం ఉంది? ఇంకంతే సార్. సరే, కిడ్నీ స్టోన్స్ అనేది అంటే టీనేజ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి 18 ఇయర్స్ అంటే రావచ్చండి. సో డెఫినెట్లీ స్టోన్ అనేది దాని యొక్క సైజుని ఆధారంగా చేసుకొని స్టోన్ ఉండేటటువంటి ప్లేస్ అంటే కిడ్నీ లోపల మొత్తం అప్పర్ పోల్ కానీ లేదంటే మిడ్ పోల్ కానీ లేదంటే లోయర్ పోల్ కానీ ఇట్లా మూడు ఏరియాస్లో కూడా కిడ్నీ స్టోన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొద్దిమందికి ఏంటంటే యూరేటర్లో కూడా స్టోన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, అంటే మూత్రనాళంలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఆ స్టోన్ యొక్క సైజుని బట్టి దాని యొక్క ట్రీట్మెంట్ ప్రాసెస్ కొంచెం టైం అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఎంత టైం పెట్టుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్లీ హోమియోపతి మెడిసిన్స్ వాడితే కనుక దాని యొక్క పెయిన్ అంటే సిమ్టమ్స్ ముందు క్లియర్ అవుతాయి. ముందుగా మనకు కనిపించేది పెయిన్ కాబట్టి పెయిన్ డెఫినెట్గా నార్మల్ అయిపోతుంది. దాని తర్వాత యూరిన్ పోసేటటువంటి విధానంలో వచ్చే మార్పులు కానీ లేదా మంట కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా మొత్తం క్లియర్ అవుతుంది. దాని తర్వాత స్టోన్ అనేది కరిగిపోవడం అనేది జరుగుతుందండి. సో హోమియోపతి మెడిసిన్స్ ద్వారా డెఫినెట్లీ పూర్తిగా స్టోన్ అనేది నార్మల్ అయిపోతుందండి. అండ్ మోర్ ఓవర్ కంటిన్యూ మెడిసిన్స్ వాడడం వల్ల అంటే టెండెన్సీ కూడా అంటే మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం కూడా మనం తగ్గిస్తామండి. ఓకే డాక్టర్, అంటే బేసిక్గా లక్షణాలని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్టోన్ పెద్దగా అయిపోయిన తర్వాత చాలా మంది అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంటే లక్షణాలని ముందే గుర్తించడం ఎలా స్టోన్స్కి సంబంధించి? అంటే కిడ్నీ స్టోన్ యొక్క లక్షణాలు అనేవి చాలా పెక్యూలియర్గా ఉంటాయండి. అంటే నార్మల్గా వచ్చే కడుపు నొప్పి కాకుండా, నార్మల్గా వచ్చే నడుము నొప్పి కాకుండా కిడ్నీ స్టోన్ అనేది చాలా పెక్యూలియర్ కనిపించేటటువంటి పెయిన్ అండి. దీన్ని రీనల్ కోలిక్ అంటాం. సో రీనల్ కోలిక్ అంటే కిడ్నీ స్టోన్ వల్ల వచ్చేటటువంటి పెయిన్ అనేది. ఇది ముఖ్యంగా ఫ్లాంక్ రీజన్ అంటే నడుము భాగం వెనక నుంచి ముందు భాగం వరకు మనకి పెయిన్ అనేది వస్తుంది. అంటే కిడ్నీ రీజన్ నుంచి ముందు భాగానికి పెయిన్ అనేది పొట్ట భాగంలోకి ఈ మూత్రాశయం భాగంలోకి ఇట్లా పెయిన్ అనేది రేడియేట్ అవ్వడం జరుగుతుంది. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం. ఏదైనా లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, వెనక నుంచి ముందుకు వచ్చేటటువంటి పెయిన్ ఇది. అంటే కిడ్నీస్ దగ్గర నుంచి మూత్రనాళం యొక్క ఆ ట్రావెల్ ఎలా ఉంటుందో అంతా కూడా అలా మనకు పెయిన్ అనేది కనిపిస్తుంది. సో అలా పర్టికులర్గా వచ్చే పెయిన్ అనేది మీకు వస్తుంది అంటే కనుక స్టోన్ పెయిన్ ఏమోనని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పెయిన్ పెరుగుతున్న కొద్దీ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అవ్వడం, లేదంటే వామిటింగ్స్ అవ్వడం, లేదంటే మళ్ళీ విపరీతంగా మూత్రం పోసేటప్పుడు విపరీతంగా మంట అనిపిస్తూ ఉండడం, రిపీటెడ్గా మూత్రం వెళ్ళాల్సినటువంటి అవసరం రావడం, ఇవి చాలా వరకు కనిపిస్తాయి. కొద్దిమందిలో దీని యొక్క పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ బాడీ పెయిన్స్, లేదంటే ఫీవర్ కూడా, లేదంటే చలితో కూడినటువంటి జ్వరం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే బికాజ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఇంట్లో. సో యూరిన్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్న కొద్దీ, యూరిన్లో పస్ సెల్స్ పెరుగుతున్న కొద్దీ కూడాను మనకి ఫీవర్, చిల్స్ ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా పెక్యులర్ కనిపించే ఇలాంటి పెయిన్ మనం తొందరగా గుర్తించగలిగితే దానిని మనం అంటే ఇమీడియట్గా దాన్ని రీనల్ కోలిక్ అనేటటువంటిది ఒక అనుమానం రావాలి, వెంటనే జాగ్రత్త తీసుకోవాలి, వెంటనే దానికి సంబంధించినటువంటి డాక్టర్ని కలిసి దానికి టెస్టులు చేయించుకుని డయాగ్నోస్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. సో ఇట్లా కొంతమంది ఏంటంటే నార్మల్గా వచ్చే పెయిన్కి పెద్దగా పట్టించుకోరు. అంటే కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది, పెయిన్ వస్తుంది, మెడిసిన్స్ ఏదైనా వాడినా లేదంటే ఎక్కువ వాటర్ తాగినా తగ్గిపోతుంది, అగైన్ మళ్ళీ పెయిన్ రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. దీనికి తోడు ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే స్టోన్ యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో స్టోన్ సైజ్ పెరుగుతున్న కొద్దీ కూడా అది కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి లేకుండా ముందు జాగ్రత్తగా దీనిని గుర్తించగలిగితే బాగుంటుందండి. ఎస్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. మోహన్ రావు గారు వైజాగ్ నుంచి. మోహన్ రావు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నాకు యూరిన్ బ్లాడర్ లోనే చెప్పండి. 11/19 ఓకే ఓకే, సైజ్ స్టోన్ ఉందండి. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే దానివల్ల ఏంటంటే నాకు మంత్ చాలా ఎక్కువగా ఉంటుంది, పెయిన్ కూడా వస్తుంది ఉంటుంది. ఓకే సార్, ఓకే. అది అంటే పెయిన్స్ లో వస్తుంది. అదేలేండి, అవును. అది నెక్స్ట్ అయితే కిడ్నీలో కూడా 2 కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయండి. దట్ ఈజ్ అరౌండ్ 5 mm, బిలో 5 mm. ఓకే సార్, ఓకే, రైట్.
యూరినరీ బ్లాడర్లో స్టోన్ అనేది అంటే యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ కూడా యూజువల్గా ఏంటంటే మళ్ళీ అగైన్ యూరిన్ యొక్క సాంద్రత పెరుగుతున్న కొద్దీ కూడా పైనుంచి అంటే కిడ్నీస్ లోపల ఉండేటువంటి స్టోన్స్ కొన్ని కిందకి జారి అక్కడ స్టాగ్నేట్ అయిపోవడం కానీ లేదంటే సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల స్టోన్స్ అనేది ఇక్కడే సైజ్ పెరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల డెఫినెట్లీ యూరినరీ బ్లాడర్ యొక్క లోపల లేయర్ మీద ఇరిటేషన్ అనేది ఉంటుంది. సో పెయిన్ అనేది వస్తుంది. యూరిన్ పాస్ చేసే మార్గం అంతా కూడాను ఆ జెనటల్ రీజన్ అంతా కూడా యూరిన్ పోసేటువంటి మార్గం అంతా కూడా పెయిన్ అనేది రావడం లేదా మంట అనేది రావడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ యొక్క సిమ్టమ్ చాలా క్లియర్గా కనిపిస్తుందండి. కిడ్నీ లోపల కూడా స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. అంటే యూజువల్గా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేవి రిపీటెడ్గా వచ్చేటటువంటి అవకాశాలు అనేవి లేదా అధికంగా ఫామ్ అయ్యే అవకాశాలు అనేది మీ బాడీ యొక్క టెండెన్సీని బట్టి అర్థమవుతుంది. సో 5 mm కానీ బిలో 5 mm స్టోన్స్ అనేవి ఏంటంటే అంటే మ్యాక్సిమం 5 mm వరకు లేదంటే 5 mm లోపల ఉండేటువంటి స్టోన్స్ని మనం స్మాల్ స్టోన్స్గానే చెప్తాం. బట్ ఈ స్టోన్స్ అనేవి ఇంకా సైజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఇమీడియట్గా 5 mm దాటిందంటే మోడరేట్ సైజ్ స్టోన్కి వెళ్ళిపోతుంది అది. సో ఇంకా సైజ్ పెరిగే అవకాశాలు అనేవి చూస్తూ ఉంటాం. సో తద్వారా మనకి ఈ కిడ్నీ భాగంలో కూడాను వెనకన బ్యాక్ నుంచి కూడాను పెయిన్ వచ్చే అవకాశం మళ్ళీ మొదలవ్వచ్చు. దీనికి హోమియోపతి వైద్యం ఏంటంటే డెఫినెట్లీ మన యొక్క ఆ బాడీ టెండెన్సీని కూడా అర్థం చేసుకొని ఆ టెండెన్సీ తగ్గడానికి కూడా మనం మందులు ఇస్తూనే స్టోన్ కరగడానికి మందు ఇస్తామండి. సో డెఫినెట్లీ స్టోన్ అనేది కరిగిపోతుంది. బ్లాడర్లో ఉండే స్టోన్ అనేది కరిగి అంటే 11 mm అంటే కొంచెం మోడరేట్ సైజ్ స్టోన్ అది అంటే కొంచెం లార్జ్ సైజ్ కిందనే చెప్పాలి యూజువల్గా అయితే కనుక. సో అది కూడా మనకి కరిగిపోయి బయటికి పోవడం జరుగుతుంది. అలాగే కిడ్నీ లోపల ఉండే స్టోన్స్ కూడా నార్మల్ అవుతాయి. ఇన్ఫెక్షన్ అనేది లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్లో వచ్చి మీకు సిమ్టమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ ఆ టెండెన్సీ కూడా నార్మల్ అవుతుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చాలా ఎక్కువగా లిక్విడ్ ఇంటేక్ తీసుకోవాలి. కొన్ని రకాల ఫుడ్స్ మీరు అంటే ఈ కాల్షియం ఎక్కువ ఉండేటటువంటి ఫుడ్స్ తగ్గించడం, ఆక్సిలేట్స్ ఫాస్ఫేట్స్ ఉండేటువంటి ఫుడ్స్ కొంచెం తగ్గించడం అనేది చేయాలండి. అలా చేయగలిగితే కనుక హోమియోపతి మందులు వాడితే కనుక ఇది డెఫినెట్లీ నార్మల్ అయిపోతుంది. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి. సార్ నాకు అది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఒకటి రైట్ సైడ్ లో ఉండే, అది ఏమైందంటే అది మధ్యలో వచ్చి ఆగిపోయింది సార్. నేను చెట్ల మంది వాడితే. ఓకే సార్. అది అయితే ఆగిపోతే అప్పుడు నేను ఆపరేషన్ చేసేది నాకు. ఓకే. ఇక్కడ అక్కడ నుంచి అది పైప్ పంపించి బ్లాస్టింగ్ చేసేది సార్. అవును సార్, అవును. చేస్తే అది పోయింది, పగిలిపోయింది, పెద్దగా ఉండే. ఇప్పుడు ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఉంది సార్, అది 16 mm ఉండే అప్పుడు. ఓకే సార్. నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా అప్పుడు నేను ఆపరేషన్ చేయించలే. అదే అది అట్లనే ఉంది సార్. అది దాంతో అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది సార్ కడుపులో కూడా లెఫ్ట్ సైడ్ లో. ఓకే సార్. ఓకే ఓకే అంటే ఇదే మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడైనా యూరేటర్ లోపల అంటే మూత్రనాళం లోపల ఎక్కడైనా బ్లాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి పెద్ద పెద్ద స్టోన్స్ అయితే కనుక. ఇప్పుడు 15 mm 16 mm స్టోన్స్ అనేవి అంటే డెఫినెట్లీ లార్జ్ స్టోన్స్ కింద లెక్క అది. సో అవి యూజువల్ అంటే కిడ్నీ లోపల ఉండేటప్పుడు పెయిన్ అనేది వస్తుంది. బట్ వన్స్ అవి అనుకోకుండా కానీ యూరిటర్లోకి దాని సైజ్ తగ్గకుండా కానీ అది వచ్చిందంటే కనుక ఇమ్మీడియట్గా అక్కడ బ్లాక్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి పెద్ద స్టోన్స్ అనేవి మనకు తెలియదు బయటికి, బట్ లోపల ఏమవుతుందంటే కిడ్నీ లోపల ఆ వాటర్ అంటే నీరు చేరేటటువంటి అవకాశాలు కూడా క్రియేట్ చేస్తుంది. హైడ్రోనెఫ్రోసిస్ అంటాం దాన్ని. ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ కింద వెళ్తూ ఉంటుంది. సో ఈ స్టోన్ అనేది మనకి సైజ్ రెడ్యూస్ అవ్వాలి, తర్వాత అక్కడ నుంచి కంప్లీట్గా బయటికి పోయేటటువంటి విధానంలోకి వెళ్ళాలండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మళ్ళీ రాకూడదు. మీరు చెప్పే సైజుని బట్టి చూసుకుంటే కనుక లార్జ్ సైజ్ స్టోన్ ఉంది, బట్ డెఫినెట్లీ దీనికి ఇమీడియట్గా మీరు కేర్ తీసుకోవాలి. నార్మల్గా వచ్చే పెయిన్ కాదు, ఎప్పుడైనా సడన్గా సివియర్గా పెయిన్ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఇప్పటి నుంచి మీరు హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక స్టోన్ సైజ్ తగ్గుతూనే స్టోన్ బయటికి పోయే అవకాశం ఉంటుంది. అండ్ మళ్ళీ రాకుండా కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు మనం తీసుకోవాల్సిన కొన్ని ఆహార నియమాలు, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, మందులు కంటిన్యూగా కొంతకాలం పాటు వాడడం, ఈ 3 కరెక్ట్ అయిన విధానంలో చేయగలిగితే కనుక మళ్ళీ ఇటువంటి కంప్లైంట్స్తో మనం బాధపడే అవకాశం అనేది ఉండదండి. ఓకే డాక్టర్, కడప నుంచి మరో కాలర్ ఉన్నారు. ఓబులేష్ గారు. ఓబులేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో సార్ చెప్పండి. ఓకే ఓకే. మంటగా వస్తున్నాయి, చాలా ఇదిగా ఉండదు సార్, మంట ఎక్కువ ఉంది. అదేలేండి. మంట
పాసు పోసినప్పుడు బాగానే ఉన్నది, పాసు పోసినాక ఎక్కువ మంట ఉంటుంది సార్. ఓకే సార్, ఓకే, రైట్. ఒకటి మూత్రం పోసేటప్పుడు నొప్పి కానీ మంట కానీ, సో ఇలాంటి వాటిని మనం ఏంటంటే డిస్యూరియా అంటామండి. సో డిస్యూరియాలో ముఖ్యంగా ఇది ఒక చిన్న సిమ్టమ్, బట్ దీని కారణం ఏంటనేది చూడాలి. సో కారణం ఏంటంటే ఒకటి మూత్రం పోసేటటువంటి మార్గం అంతా కూడా లోపల ఇంటర్నల్గా ఉండేటటువంటి మ్యూకస్ మెంబ్రేన్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోపల మ్యూకస్ మెంబ్రేన్లో ఏమైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ ఇరిటేటింగ్ చేంజెస్ కానీ ఉంటే కనుక ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా ఉంటే కనుక, అంటే యూరిన్ లోపల పస్ సెల్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటే కనుక, రిపీటెడ్గా వస్తూ ఉంటే కనుక మూత్రం అనేది మంట కానీ నొప్పి కానీ వస్తుంది. అలాగే యూరినరీ బ్లాడర్లో వాపు కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే కనుక యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుందండి. అండ్ కిడ్నీ స్టోన్స్ కానీ ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి కామన్గా కనిపించేవి. బట్ కొంతమందికి ఏంటంటే వేరే అదర్ డిసీజెస్ కూడా ఏమైనా యాడ్ అయితే కనుక, లైక్ డయాబెటీస్ లాంటిది, షుగర్ వ్యాధి ఇలాంటివి ఉండేటప్పుడు మనం ముందుగా గుర్తించినప్పుడు కూడా కొద్దిమందిలో యూరిన్ రిపీటెడ్గా వెళ్ళాల్సిన అవసరం, నైట్ టైం ఎక్కువసార్లు లేవాల్సిన అవసరం, కొంచెం వాటర్ తాగినా మళ్ళీ యూరిన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం పడుతూ ఉంటుంది. దీనిని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ మీకు డయాబెటీస్ కానీ లక్షణాలు సంబంధించి కానీ లేదా డయాబెటిక్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండి దాని యొక్క సంబంధం లేకుండా ఉంటే కనుక డెఫినెట్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ట్రాక్ట్లో వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కొద్ది మందిలో ఏంటంటే యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడైనా స్ట్రిక్చర్స్ అనేవి వస్తూ ఉంటాయి, యూరెథ్రల్ స్ట్రిక్చర్స్ అంటాం. సో ఇలాంటివి రావడం వల్ల కూడాను కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. యూరిన్ పోసేటప్పుడు అంత అంటే ఈజీగా ఫ్లో అనేది రాదు, చాలా కష్టంగా యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటిది కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీరు ఒకసారి అంటే మీరు పాత రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు ఒకసారి దగ్గరలో డాక్టర్ కేర్ హోమియోపతికి ఒకసారి వెళ్ళండి. డాక్టర్ గారు అన్ని చెక్ చేసి దాన్ని బట్టి మీకు దాని డీటెయిల్స్ చెప్తారు. అది దేనివల్ల ఈ ప్రాబ్లం అవుతుందో ఆ రూట్ కాజ్ని గమనించి దాన్ని బట్టి మందులు ఇస్తారండి. వెంటనే ఇది నయమైపోతుందండి. ఓకే డాక్టర్ గారు. కోదాడ నుంచి మరో కాలర్ ఉన్నారు, సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. నాకు రైట్ కిడ్నీలో 4 mm క్యాలిప్లస్ ఇన్ మిడ్ పోల్ ఆఫ్ రైట్ కిడ్నీ. ఓకే. లెఫ్ట్ కిడ్నీలో 3 mm క్యాలిప్లస్ ఇన్ అప్పర్ పోల్ ఆఫ్ లెఫ్ట్ కిడ్నీ. ఓకే అండి. అయితే ఈ స్టోన్స్ వల్ల యూరిన్ లో పసెల్స్ పోతున్నాయి సార్. పసెల్స్ ఎంత ఉన్నాయంటే ఒక నిమిషం, పసెల్స్ 4 to 5 HPF సార్. ఓకే అండి. ప్రోటీన్ 1+ పోతుంది. ఓకే. పిరామిన్ క్రియేటిన్ 0.9. రైట్. అవును సార్. ఓకే. ఓకే. పెయిన్ ఏమైనా వస్తుందా మీకు ఇప్పుడు? సార్ పెయిన్ భయంకరంగా వస్తుంది సార్ నాకు. అంటే ఫీవర్ వస్తుంది, పెయిన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ స్టమక్ పెయిన్ వస్తుంది. అవును సార్, ఈ 3 బాగున్నాయి సార్ ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఫీవర్ అనేది రావడానికి ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది కారణం అండి. సో రెండవది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కూడాను సైజు మీకు స్మాల్ స్టోన్స్ ఉన్నా కూడా బట్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుందని చెప్పారు. అంటే స్టోన్ సైజుని బట్టే పెయిన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది కాదు. చిన్న స్టోన్స్ ఉన్నా కూడా కొద్దిమందిలో చాలా సివియర్గా పెయిన్ అనేది వస్తుంటుంది. కొంతమంది పెద్ద స్టోన్స్ వరకు కూడా కొంతమంది పెయిన్ తెలియదు. అది ఉండేటటువంటి రీజన్ బట్టి ఆధారపడి ఉంటుంది, ఏ రీజియన్లో ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది అది. సో మీకు ఒక కండిషన్ బట్టి చూసుకుంటే కనుక చిన్న స్టోన్స్ 2 వైపులా ఉన్నాయి, బట్ పెయిన్ అనేది చాలా సివియర్గా వస్తుంది. దానికి తోడు యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా యాడ్ అయింది. సో కొంతమంది స్టోన్స్ ఉన్న వాళ్ళు యూరినరీ ఇన్ఫెక్షన్ కొంతమందికి ఉండదు, బట్ మీలో ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అధికంగా ఉంది, పస్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రోటీన్ అనేది 1+ చెప్తున్నారు. సో ఎప్పుడూ కూడా బాడీలోంచి ప్రోటీన్ అనేది లీక్ అవ్వకూడదు. యూరిన్ ద్వారా అవ్వచ్చు, కానీ యూరిన్ ద్వారా అయినా కూడా అవ్వకూడదండి. ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎప్పుడైతే మన బాడీలోంచి పోతుందో గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఫిల్టరేషన్లో లోపం అనేది మొదలవుతుంది అనేది గుర్తించాలి. సో అది చాలా ఇబ్బంది. సో ప్రోటీన్ ఎక్కువగా లాస్ అయిందంటే విపరీతమైన వీక్నెస్ వస్తుంది, కాళ్ళల్లో నీరు చేరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో బాడీ అనేది పూర్తిగా వీక్ అయిపోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అది మంచిది కాదు. సో ఇమీడియట్గా ఈ యొక్క ప్రాసెస్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. క్రియాటినిన్ లెవెల్ అనేది పూర్తిగా నార్మల్గా ఉంది. సో కిడ్నీ ఫంక్షనింగ్ మీద పూర్తిగా ప్రభావం అయితే లేదు ప్రస్తుతానికి. బట్
ఎక్స్టర్నల్గా కిడ్నీ నుంచి వచ్చేటటువంటి మూత్రనాళం కానీ లేకపోతే ఈ యూరినరీ బ్లాడర్ కానీ వీటన్నిటిలో కూడాను మూత్రం నుంచి ఇదంతా కూడా ఇన్ఫెక్షన్ అనేది రన్ అవుతూ ఉంది. సో దానిని కంట్రోల్ చేసుకొని కిడ్నీ స్టోన్స్ని మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని నార్మల్ చేసుకోవడం అనేది అవసరం అండి. సో పెయిన్ అనేది ఇబ్బంది ఎక్కువగా ఉంది కాబట్టి పెయిన్ రిలీఫ్కి మందులు ఇస్తూనే స్టోన్ కరగడానికి మందులు ఇచ్చి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవ్వడానికి మందులు ఇస్తామండి. సో హోమియోపతి వైద్యం ద్వారా ఏంటంటే అన్నింటికీ ఒకటే విధానంలో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, కంప్లీట్గా నార్మల్ అవుతుంది అండ్ మళ్ళీ రాకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు, గన్నవరం నుంచి కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నా గాలి బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి సార్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయమ్మా. అవును సార్. రైట్ సైడ్ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది సార్. రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. కాళ్ళు రెండు బాగా గుంజేస్తాయి సార్. ఓకే ఓకే ఓకే. ఎంత సైజు ఉందో చెప్పగలరా? అండి సైజు ఎంత చెప్పగలుగుతారా? నాకు తెలియదు సార్. సరే సరే, పర్వాలేదులేండి పర్వాలేదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కూడాను అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది డిఫరెంట్ ఇష్యూ అండి. గాల్ బ్లాడర్ స్టోన్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉండడం, అంటే అది లివర్ అతుక్కొని ఉండేటటువంటి ఒక శాక్ లాగా ఉంటుంది, సంచి మాదిరిగా ఉంటుంది, దాన్ని పిత్తాశయం అంటాం. అంటే దీంట్లోకి లివర్ నుంచి వచ్చేటటువంటి బైల్ జ్యూస్ అనేది ఇందులోకి వచ్చి స్టోర్ అయ్యి మన బాడీకి ఎప్పుడు అవసరం పడుతుందో దీనిలో జరిగే మూమెంట్స్ వల్ల అది మళ్ళీ బయటకు వచ్చి చిన్న పేగులోకి వస్తూ ఉంటుంది. అది మనకి అరుగుదలకు ఉపయోగపడేటటువంటిది, మన బాడీలో మనం తినేటటువంటి ఫ్యాట్స్ని ఎక్కువగా అరిగించేటటువంటిది అది. ఆ జ్యూస్ అనేది లోపలికి పిత్తాశయంలోకి వచ్చాక అనుకోకుండా కొన్నిసార్లు అండి అక్కడ ఎక్కువగా స్టాగ్నేట్ అయిపోతుంది, అంటే స్టోర్ అయిపోతుంది ఎక్కువ రోజులు స్టోర్ అవడం వల్ల ఏమవుతుందంటే అది గట్టి పడిపోయే అవకాశం, దాన్నే మనం రాళ్ళు అని అంటాం. ఆ రాయిగా గట్టిగా మారిపోతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా సైజెస్ అనేవి ఉంటాయండి. కొంతమంది చాలా పెద్ద స్టోన్స్ కూడా ఉంటాయి, కొంతమందికి నార్మల్గా మీడియం స్టోన్స్ కూడా ఉంటాయి. బట్ అంటే ఇది ఒక కంప్లీట్గా ఒక మెటబాలిక్ కండిషన్లోనే చూస్తాం. బట్ డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే జెనెటికల్ టెండెన్సీస్ కూడా ఇక్కడ ఆధారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మన ఆహారపు అలవాట్లు, మన యొక్క లైఫ్ స్టైల్ కూడా దీనికి ఆధారం ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువగా అంటే శారీరక వ్యాయామం ఎక్కువ ఇవ్వనటువంటి వాళ్ళు, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకునేటటువంటి వాళ్ళు, అరుగుదల లోపంతో గురవుతున్నటువంటి వాళ్ళు, లివర్ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో ఈ యొక్క స్టోన్స్ అనేది ఫామ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. బట్ దీనికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ అనేది ఉందమ్మా. బట్ పెయిన్ అనేది కరెక్ట్గా మీరు ఈ భాగం నుంచి పెయిన్ చెప్తున్నారు, అంటే అది ఉండేటటువంటి ఏరియా కూడా అదే, అందుకని అక్కడ నుంచే పెయిన్ వస్తుంది. కొంతమంది పైకి వెళ్తుంది, కొంతమందికి ఇదంతా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, లేదంటే కిందకు కూడా పెయిన్ అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో కనిపించే సిమ్టమ్స్. సో వాటన్నిటికీ కూడాను హోమియోలో మంచి వైద్యం ఉందమ్మా. హోమియోపతి వైద్యం కానీ కంటిన్యూగా రెగ్యులర్గా తీసుకోగలిగితే కనుక ఈ యొక్క ప్రాబ్లం నుంచి మాత్రం డెఫినెట్గా బయటపడతారు. అండ్ డాక్టర్, ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయి? స్టోన్స్లో ముఖ్యంగా ఏంటంటే అంటే కామన్గా కనిపించేటటువంటివి కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అండి, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అండి, అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండి. సో ఈ 3 రకాలు మనకి చాలా మందిలో కామన్గా కనిపించేటటువంటి. సో యూజువల్గా కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అనేది ఏంటంటే స్మూత్గా ఉండేటటువంటి స్టోన్స్ అంటాం. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేటప్పుడు ఏంటంటే అవి కొంచెం చిన్న స్పైక్స్ లాగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి మళ్ళీ. అండ్ మోరోవర్ అంటే వెరీ రేర్గా కనిపించేటటువంటి ఒక 2 రకాల స్టోన్స్ కూడా ఉంటాయి. స్ట్రోవైట్ స్టోన్స్ అని లేదా సిస్టిన్ స్టోన్స్ అని ఉంటాయి. అవి మనకి అంటే యూజువల్గా ఈ మధ్యకాలం లేవు కాబట్టి దాని నుంచి పట్టించుకోవాల్సిన పని లేదు. బట్ ఎక్కువ శాతం ఈ 3 రకాలు మాత్రం బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అధికంగా ఉంటే కనుక, సో ప్రోటీన్ యొక్క అరుగుదలలో లోపం కానీ అబ్జార్ప్షన్లో లోపం కానీ జరుగుతుంటే కనుక యూరిక్ యాసిడ్ నిల్వలు పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగాయంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కానీ, లేదంటే చాలామంది ఏం చేస్తారంటే కాల్షియంకి సంబంధించినటువంటి అధికంగా బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాడీకి ఉన్న నీడ్ కన్నా ఎక్కువగా తీసుకోవచ్చు, లేదంటే బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవచ్చు. దానివల్ల కూడా అంతా నిల్వలుగా ఉండిపోయి ఈ కాల్షియం స్టోన్స్ అనేవి ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్ ఆక్సలేట్ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్స్ వల్ల కూడాను అవి ఎక్కువగా తీసుకుంటే, అంటే తీసుకున్న ప్రతి ఒక్కరిలో వస్తుందని కాదండి. సో బట్ డెఫినెట్లీ బాడీ యొక్క టెండెన్సీ ఆ విధంగా ఉండాలి, వాళ్ళకి కొంత ఫ్యామిలీ హిస్టరీ తోడవ్వాలి, అలాగే టెండెన్సీ అనేది ఉండాలి. అప్పుడే ఇలాంటివి ఎక్కువగా ఫామ్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి నాగరాజు గారు. నాగరాజు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాగరాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ హలో, నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు యూరిన్ ఎక్కువ వచ్చేస్తున్నాయి బాగా. ఓకే ఓకే, పాస్పోర్ట్ వెళ్ళేస్తున్నాయి. ఓకేనండి.
బ్యాడ్ స్మెల్ అయితే వాసన మంట వస్తుంది. ఓకే సార్, ఓకే. అంతే సార్. అంటే ఒకటి ఇప్పుడు ఇది డిస్యూరియా అంటాం సార్. మెయిన్గా చెప్పాలంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ కానీ, లేదంటే డిఫికల్టీ అనిపించడం, లేదంటే మంట అనిపించడం, ఇది డెఫినెట్లీ యూరినరీ ఇన్ఫెక్షన్ వల్లనే ఎక్కువ మందికి జరుగుతుంది. ఎక్కువ మందికి జరిగేది యూరినరీ ఇన్ఫెక్షన్. సో యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి యూరిన్ యొక్క సాంద్రత పెరిగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా పోవడం జరుగుతుంది. దాని విపరీతమైన వాసన కూడా, అంటే అఫెన్సివ్ స్మెల్ అనేది వస్తుంది, తట్టుకోలేమన్నమాట. సో ఈ యొక్క కండిషన్ ఉంది అంటే కనుక ఎక్కువ శాతం యూరినరీ ఇన్ఫెక్షన్ రన్ అవుతుందని చెప్తాం. బట్ ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? మీరు వాటర్ ఇంటేక్ తక్కువగా తాగడమా? మెయిన్గా చాలామంది ఏంటంటే వాటర్ చాలా తక్కువ తాగుతూ ఉంటారు. యూరిన్ కూడా కొంతమంది డే మొత్తంలో 1 or 2 టైమ్సే వెళ్ళడం, లేదంటే 1 టైం వెళ్ళడం, అలానే చేస్తూ ఉంటారు. సో వీళ్ళలో మనం బాగా గమనిస్తే కనుక యూరిన్ యొక్క కలర్ కూడా బాగా ఎల్లోయిష్గా కానీ, కొంచెం రెడ్డిష్గా కానీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే విపరీతమైన సాంద్రత పెరిగి విపరీతంగా ఇన్ఫెక్షన్ అనేది చేరడానికి ఆస్కారం ఉంటుంది. అలానే కొన్ని రకాల వేరే అదర్ డిసీజెస్ కానీ ఏమైనా, అంటే కిడ్నీ యొక్క ఫంక్షనింగ్లో డిస్టర్బెన్స్ ఉందా, లేదంటే కిడ్నీ లోపల ఉండే నెఫ్రాన్స్లో కూడా ఇబ్బంది ఏమైనా ఉంటుందా, లేదంటే వేరే అదర్ మెటబాలిక్ చేంజెస్ ఉన్నాయా, వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. బట్ డెఫినెట్లీ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడితే కనుక ఈ ప్రాబ్లం పూర్తిగా నయమైపోతుందండి. ఓకే డాక్టర్ గారు, కిడ్నీస్లో స్టోన్స్కి సంబంధించి అనేక విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.